పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసిందంట. అప్పుడు పార్వతీదేవి అందంట వినాయకుడితో, నేను స్నానానికి వెళ్తున్నాను, నువ్వు బయట కాపలా కాయి అని అన్నట్ట. కాపలా కాస్తా ఉంటే ఎంతలోపు శివుడు వచ్చి లోపలికి వెళ్ళొచ్చు అంటే వినాయకుడు వీల్లేదు అని అన్నాడట. అప్పుడు తర్వాత కూడా శివుడు, నేను పార్వతీదేవి భర్తనే, నేను లోపలికి వెళ్ళాలి అంటే మళ్ళీ వీల్లేదా అని వినాయకుడు అన్నాడంట. అప్పుడు వీల్లేదా అని వినాయకుడు అంటే అప్పుడే శివుడు వినాయకుడి వైపు త్రిశూలం విసిరేశాడు. వినాయకుడి మెడ వైపు విసిరేస్తే మెడ కోసుకుపోయి అప్పుడే పార్వతీదేవి స్నానం అయ్యిందంట. స్నానమై బయటకు వచ్చి చూస్తే వినాయకుడు పడిపోయి ఉన్నాడంట. పడిపోయి ఉండడం చూసి పార్వతీదేవికి శివుడి మీద చాలా కోపం వస్తుందంట. అప్పుడు కోపం వల్ల కోపం పెరుగుతూ ఉందంట. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అని వచ్చాడంట. ఇప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడంట సాయంత్రం లోపు బతికించచ్చు అని అన్నాడంట. అప్పుడే శివుడు సైనికులతో అన్నాడంట,